తాగనీకి బల్లె నీళ్లు లేవని దుకుణం కాడికి పోయి కొనుక్కొచ్చుకుంటున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న బొంగుళూరు మోడల్ స్కూల్ పిల్లగాండ్లు. బొంగుళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అసలు వాటర్ వస్తలేదు. కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు. ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. క్లాస్ రూమ్ లో మనిషికి ₹2 వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్ పెట్టుకొని తాగుతున్నారు. అయినా కానీ వాటర్ క్యాన్ సరిపోతలేదు. ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాం. ఇన్నరు కదా ముచ్చట. బల్లె సౌలతుల సంగతి దేవుడెరుగు. కనీసం తాగనీకి సుక్క నీళ్లు కూడా లేవంటున్నారు పిల్లగాండ్లు. ఇక తలో ₹2 జమ చేసుకుని దుకాణంలోకి పోయి ఒక క్యాన్ తెచ్చుకొని తాగుతున్నాం. ఇప్పటికైనా సర్కారోళ్ళు మా తిప్పల్ని గురించి నీళ్ల సప్లై చేయాలని వేడుకుంటున్నారు. ఇట్లా ఇప్పటికే గురుకులాలలో పెట్టే కల్తీ తిండి చేయబట్టి చాలా మంది ఆడున్న పిల్లగాండ్లు దవాఖాన పాలవుతున్నారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా మోడల్ స్కూళ్లలో నీళ్ల సౌలతులు లేవని పిల్లగాండ్లు తిప్పలు పడుతున్నారు. పాపం ఇంట్లో పరిస్థితులు మంచిగా లేకనే చాలా మంది పిల్లగాళ్ళు గిడ సౌలతులు మంచిగుంటాయి చదువుకోవచ్చునని లైన్లు కడతారు ఇటువంటి బల్లెకు. ఇక సర్కారోళ్ళేమో వాటిని పట్టించుకోకుండా గాలికి ఇడిచిపెట్టినట్టే చేస్తున్నారని గరమైతున్నారు చాలా మందికి ముచ్చటెరకైన పబ్లిక్. అయినా ఎండలు దంచక ముందే బల్లె నీళ్లకు గీ తీరుగా తిప్పలు పడుతున్నారంటే ఇంకో నెల అయితే ఇంకెన్ని తిప్పలుంటాయో పోన్రి గిళ్లకు.